హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన వారికి ప్రభుత్వం రెండు ముఖ్యమైన పథకాల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు పథకాల ద్వారా అర్హులైన వారు మంచి లబ్ధి పొందే అవకాశం ఉంది. ఆ పథకాలు ఏంటి, ఏ తేదీని విడుదల చేస్తారు, అర్హతలు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డును ప్రధాన అర్హతగా తీసుకొని మహిళలు, రైతులు, విద్యార్థులు మరియు ఇతర వర్గాల సంక్షేమ పథకాల కోసం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. రాష్ట్రంలోని మహిళలకు మరింత మేలు కలిగే విధంగా ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. ఒక పథకం ద్వారా 4,000 రూపాయల వరకు మరియు మరొక పథకం ద్వారా నెలకు 2,500 రూపాయల వరకు లబ్ధి కలిగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే చాలామంది ఈ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం మరో ముఖ్యమైన అప్డేట్ కూడా ఇచ్చింది. రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ రేషన్ కార్డుకు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఈకేవైసీ పూర్తి చేసినప్పుడు మాత్రమే రేషన్ కార్డు యాక్టివ్గా కొనసాగుతుంది మరియు ప్రభుత్వం ఇచ్చే పథకాల లబ్ధి పొందగలుగుతారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారికి కొత్త చేయూత పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయ్యింది. కొన్ని గ్రామాల్లో అప్లికేషన్లు ఇస్తున్నారు. వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, ఒంటరి మహిళ పెన్షను మరియు దివ్యాంగుల పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించబడతాయి. దరఖాస్తులు చేసుకునే వారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, ఇన్కమ్ సర్టిఫికెట్ వంటి అవసరమైన పత్రాలు సిద్ధంగా పెట్టుకోవాలి. వితంతు పెన్షన్ కోసం అయితే భర్త డెత్ సర్టిఫికెట్ కూడా అవసరం ఉంటుంది. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హులైన వారికి నెలకు 4,000 రూపాయల నుండి 6,000 రూపాయల వరకు పెన్షన్ అందించే అవకాశం ఉంది. దరఖాస్తుల ప్రక్రియ మే 10వ తేదీ వచ్చే ముందు తేదీల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఇక మహిళల కోసం మహాలక్ష్మి గ్యారంటీ పథకం కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల చొప్పున సంవత్సరానికి మొత్తం 30,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా మరియు ఫోన్ నెంబరు తప్పనిసరిగా ఉండాలి. అదనంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసి ఉండాలి మరియు ఆధార్కు మొబైల్ నెంబరు లింక్ చేసి ఉండాలి. సాధారణంగా 18 నుండి 55 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు ఈ పథకం వర్తించే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ ఈ పథకం కోసం సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా రేషన్ కార్డు యాక్టివ్గా ఉండడం చాలా అవసరం. ఈ రెండు పథకాల కోసం దరఖాస్తులను ఈ నెలలో స్వీకరించి డబ్బులు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. మే 10వ తేదీ వచ్చే ముందు తేదీల్లోనే డబ్బులు విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి అర్హులైన వారు అన్ని పత్రాలు సిద్ధం చేసుకొని సమయానికి అప్లై చేసి ఈ పథకాల ద్వారా లబ్ధి పొందండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.